దక్షిణ యునైటెడ్ స్టేట్స్లోని అనేక గృహాలకు ఫ్లాకీ పైపింగ్ హాట్ మజ్జిగ బిస్కెట్లతో కూడిన రుచికరమైన ప్లేట్ లేకుండా ఆదివారం రాత్రి భోజనం పూర్తి కాదు. వేయించిన చికెన్ కుప్పతో సైడ్ డిష్గా తింటారు లేదా రుచికరమైన దేశీయ గ్రేవీతో నిండిన గరిట కింద వడ్డిస్తారు. మజ్జిగ బిస్కెట్లు ఆనందించదగిన ఆహారం. జాతీయ మజ్జిగ బిస్కెట్ దినోత్సవం ఆ పని చేయడానికి ఇక్కడ ఉంది. బిస్కెట్లు ఈనాటిలా ఎప్పుడూ పొరలుగా రుచికరమైనవి కావు. నిజానికి దక్షిణాది వంటలలో భాగమైన మజ్జిగ బిస్కెట్లు చాలా ఆధునిక ఆవిష్కరణ. వాస్తవానికి బిస్కెట్ల యొక్క ప్రారంభ సంస్కరణల ఉద్దేశం వాటిని ప్రయాణాలలో ఎక్కువ కాలం ఉండేలా చేయడం. ఇక ముఖ్యంగా నావికులు, సైనికులు, ఇతర ప్రయాణికులు ఉపయోగించేందుకు తయారు చేయబడిన బిస్కెట్లు ఎక్కువ తేమను తీసివేసి అదనపు గట్టి అనుగుణ్యతతో 2 సార్లు కాల్చబడ్డాయి. బిస్కెట్ యొక్క దట్టమైన చదునైన పూర్వీకులు నేటి మజ్జిగ బిస్కెట్ని మూలాధార వెర్షన్ శీఘ్ర రొట్టెల కోసం పులియబెట్టి ఏజెంట్గా బేకింగ్ సోడా యొక్క ఆవిష్కరణ బిస్కెట్లను తయారు చేసే విధానాన్ని మెరుగుపరచడానికి చాలా సహాయపడింది. అదనంగా ముఖ్యమైన కొవ్వులు, ఆమ్లాలను కలిగి ఉన్న మజ్జిగను ఉపయోగించడం పిండి పెరగడానికి బేకింగ్ సోడాతో పనిచేస్తుంది. ఈ కలయిక మజ్జిగ బిస్కెట్లను పొడవుగా, మెత్తటి, రుచికరంగా ఉండే వారి ప్రియమైన అనుగుణ్యతను ఆస్వాదించడానికి అనుమతిస్తుంది. జాతీయ మజ్జిగ బిస్కెట్ దినోత్సవం బిస్కెట్ల ప్రేమికులకు చాలా ఆనందాన్ని అందించే చిన్న రౌండ్ ట్రీట్ పట్ల ప్రేమ మరియు ప్రశంసలను చూపించడానికి ఒక సంతోషకరమైన అవకాశాన్ని అందిస్తుంది. 1968-65 దశకంలో చైనా, పాకిస్తాన్లతో యుద్ధాల తర్వాత సైనికులే కాక సామాన్య పౌరులు కూడా సుశిక్షితులై అప్రమత్తంగా ఉండడం అవసరమని గ్రహించి భారత ప్రభుత్వం పౌర రక్షణ సంస్థను చట్టబద్ధం చేసింది. 2004 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. 2012 డాలర్తో రూపాయి మారకం విలువ అతి తక్కువగా 53.96కు పడిపోయింది. 2012 మే 18 నాడు రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే 54.91 స్థాయికి పడిపోయింది. రూపాయి డాలర్ మారకం విలువ చరిత్రలో ఇది అత్యంత తక్కువ స్థాయి. 1992 తమిళ టైగర్స్ అని పిలువబడే శ్రీలంక తిరుగుబాటు సంస్థ LTTEని భారతదేశం నిషేధించింది. ఐక్యరాజ్య సమితి మరియు భారతదేశం సహా 32 దేశాలు దీనిని ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నాయి. 1995 మే 14 1995న గెతుస్ చైకోనైమా 14వ దలైలామాచే టిబెటన్ బౌద్ధ మతం యొక్క 11వ పంచరస లామాగా నామినేట్ చేయబడింది. చైనీస్ అథారిటీ 11 నవంబర్ 1995న గైన్కెస్ నోరును 11వ పంచరస లామాగా గుర్తించింది. గెతుస్ యొక్క రహస్య స్థావరం చైనా ప్రభుత్వం ద్వారా ఎన్నడూ బహిర్గతం కాలేదు. మానవ హక్కుల సంస్థ అతన్ని ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన రాజకీయ ఖైదీగా పేర్కొంది. 2004 మే 14 2004న దక్షిణ కొరియా రాజ్యాంగ న్యాయస్థానం అధ్యక్షుడిగా రోము హునేపై అభిశంసన ఆరోపణలను తిప్పికొట్టింది. అతను అక్రమ విద్యుదీకరణకు పాల్పడ్డాడని ఆరోపించబడ్డాడు. అయితే ఈ సంఘటన అతన్ని మరియు ఉరి పార్టీకి మరింత ప్రజాదరణ పొందింది. ఉరి పార్టీ అధికార పార్టీగా మారింది. 2006 మాజీ కమ్యూనిస్ట్ నాయకుడు జార్జియో నపోలిటస్ ఇటలీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2013 నైజీరియా అధ్యక్షుడు గుడ్లక్ జొనాథస్ బోకో హరాం యొక్క ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా ఈశాన్య నైజీరియాలోని బోర్నోయోబ్, అడంబా రాష్ట్రాలకు 14 మే 2013న అత్యవసర ఉత్తర్వు జారీ చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద గ్రూపుల్లో బోకో హరాం ఒకటి. 2013 స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించిన 15వ దేశంగా బ్రెజిల్ అవతరించింది. మానుషి చిల్లర్ హర్యానాకు చెందిన 67వ ప్రపంచ సుందరి, మిస్ వరల్డ్ 2017 కిరీటం అవార్డును గెలుచుకున్న యువతి. భారతదేశం తరపున ఈ కిరీటం గెలిచిన 6వ యువతి. మానుషి చిల్లర్ మే 14 1997న జన్మించారు. గతేడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు ఆమె ఒక విద్యా సంవత్సరానికి దూరం అయ్యారు. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్నప్పటి నుంచి ప్రాజెక్టు శక్తిలో భాగంగా మహిళలకు నెలసరి సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్కెచింగ్, పెయింటింగ్ మానుషి ఇష్టమైన వ్యాపకాలు. ఆమె క్లాసికల్ డ్యాన్సర్ కూడా. స్క్యూబా డైవింగ్, బంగ్ జంప్ లాంటివి అంటే ఆమెకి చాలా ఇష్టం. శంభాజీ రాజే భోంస్లే మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు. శివాజీ తర్వాత ఆయన వారసునిగా మరాఠా సామ్రాజ్యాన్ని పాలించాడు. శంభాజీ రాజే భోంస్లే మే 14 1657న జన్మించారు. శంభాజీ అతని సలహాదారు కవి కలష్లను ఔరంగజేబు సేనాని ముకర్రాబాద్ సంగమేశ్వర్ వద్ద కుట్ర చేసి బంధించాడు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్ళు, పేడ విసిరి అవమానించారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నింటినీ తనకు స్వాధీనం చేసి ఇస్లాంలోకి మారితే శంభాజీని వదిలేస్తానని బేరం పెట్టాడు మొఘల్ చక్రవర్తి. తన కంఠంలో ప్రాణముండగా మతం మారనంటూ శివుణ్ణి కీర్తించాడు శంభాజీ.
దాంతో వారిని 40 రోజుల పాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. కనుగుడ్లు, గోళ్లు పీకారు. బతికుండగానే చర్మం వల్చారు. ఏం చేసినా మతం మారనని, ఒక్క కోటను స్వాధీనం చేయనని ధైర్యంగా చెప్పాడు. మధురిమ ఒక భారతీయ సినీ నటి. పలు తెలుగు, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించింది. ఆమె అసలు పేరు మధురిమ బెనర్జీ. 1987లో బొంబాయిలో బెంగాలీ కుటుంబంలో జన్మించారు. 1987 మే 14న జన్మించారు. తండ్రి భారత నావికాదళంలో యంత్ర నిర్మాత. తల్లి మొదట వైరల్ శాస్త్రంలో విషయ రచయితగా పనిచేసింది. తర్వాత ఆ ఉద్యోగం మానేసి నవల రచయితగా మారింది. ఈమెకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు. ఇతను ఈమె కంటే 4 ఏళ్లు చిన్న. మధురిమ న్యాయ విద్యను పూర్తి చేసింది. సచిన్ కేడ్కర్ మరాఠీ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, గుజరాతీ భాష చిత్రాల్లో పనిచేసినందుకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు. అతని ప్రసిద్ధ చిత్రాలలో కక్షర్స్, అస్తిత్వ, శ్యామ్ బెనగల్ యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్, ది ఫర్గాటెస్ హీరో. ఇందులో అతను సుభాష్ చంద్రబోస్ పాత్రను పోషించాడు. ప్రముఖ టీవీ ధారావాహికలలో సైలాబ్, ఇంతిహాస్, సంవిదాస్ ఉన్నాయి. ఇందులో అతను బిఆర్ అంబేద్కర్ పాత్రను పోషించాడు. ఖడేకర్ 14 మే 1965న జన్మించాడు. సినిమాల్లో నటించడానికి ముందు ఖడేకర్ థియేటర్ ఆర్టిస్ట్గా ప్రారంభించాడు. అతను 1985లో నాటకాలలో నటించడం ప్రారంభించాడు. అతని మొదటి నాటకం విధిలిఖిత్. అతను 2000లో శ్యామ్ రంగ్ అనే నాటకంలో కూడా ఉన్నాడు. అతను 1995లో ఇంతిహాస్ షో ద్వారా హిందీ టెలివిజన్లోకి ప్రవేశించాడు. ప్రణవ్ మిస్త్రీ ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, ఆవిష్కర్త. అతను ప్రస్తుతం 2 ఆర్టిఫిషియల్ రియాలిటీ స్టార్టప్ వ్యవస్థాపకుడు, CEO. అతను 6 సెన్స్, శాంసంగ్ గెలాక్సీ గేర్, ప్రాజెక్ట్ బియాన్లో చేసిన పనికి బాగా పేరు పొందాడు. ప్రణవ్ మిస్త్రీ మే 14, 1981న జన్మించాడు. 6 సెన్స్పై ప్రణవ్ చేసిన పరిశోధనకు 2009 ఇన్వెన్షన్ అవార్డు లభించింది. అతను MIT యొక్క టెక్నాలజీ రివ్యూలో ప్రపంచంలోని టాప్ 35 ఇన్నోవేటర్లలో ఒకరిగా కూడా పేరు పొందాడు.